లేఖనం ఏమి చెప్పుచున్నది అనే గ్రూప్ ద్వారా ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వినుటకు ఆసక్తిగా కూడుకున్నటువంటి సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడును విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మనము ఇంతకుముందు భాగంలో ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నట అనే అంశం గురించి మాట్లాడుకుంటూ, ఉత్తమమైనది ఏర్పరచుకునే ముందు ఉత్తమము కాని వాటి గురించి మనం మాట్లాడాం. ఉదాహరణకి ఏశావు జ్యేష్ఠత్వం వేసుకోవడం కానీ, లోతు భార్య ఎలాగో ఉపస్తంభం అయ్యి తాను పొందినటువంటి రక్షణ కొనసాగించలేదనే విషయం కానీ, లేదంటే యెరొబోము బేతేలు నందు దాని నందు విగ్రహాలను ఏర్పరిచి ప్రజలు పాపం చేయడానికి కారణమయ్యాడన్న సంగతిని, అదేవిధంగా యూదా ఇస్కరియోతు యూదా మన ప్రభు అయిన క్రీస్తు ప్రభువుని అమ్ముకుని ధనాపేక్షతో జీవించి ఆయన ఉత్తమమైనటువంటి కార్యాలు వీళ్ళెవరూ చేయకుండగా వాటిని విడిచిపెట్టారు. ఇప్పుడు మనం దీనికి రెండవ భాగాన్ని మనం కొనసాగిద్దాము. అంటే నేటి క్రైస్తవులు ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకోవాలి. ఏమిటా ఉత్తమమైన కార్యము? ఒక క్రైస్తవుడికి ప్రాముఖ్యముగా ఉత్తమమైన కార్యం ఏమైనా ఉన్నదంటే అది దేవుణ్ణి ఆరాధించటము. దేవుణ్ణి ఆరాధించడం కోసం మనము అన్ని పనులను కానీ, మనకెన్ని పనులున్నా కానీ ఆదివారమున దేవుణ్ణి ఆరాధించాల్సినటువంటి విషయము ఎంతైనా అవసరమైనది. కనుక యేసుక్రీస్తు ప్రభు ఆరాధన గురించి తెలియజేస్తా ఏమని మాట్లాడుతున్నాడో మనం ఒకసారి లేఖనం నుండి పరిశీలిద్దాము. దేవుని వాక్యం నుంచి పరిశీలిద్దాము. యోహాను రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. యేసు ప్రభు ఈ విధంగా సెలవిస్తున్నారు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని సమరయ స్త్రీతో మాట్లాడుతూ దేవుడు ఈ మాటలు చెప్తా ఉన్నాడు. క్రీస్తు ప్రభు ఈ మాటలు చెప్తా ఉన్నాడు అనమాట. ఏమని చెప్తా ఉన్నాడు? దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోటి సత్యముతోటి ఆరాధించాలి. ఆత్మతో ఆరాధించడం అనేది మన యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది. మనమే ఏ విధంగా ఆత్మతో ఆరాధించాలి అంటే, ఆత్మతో ఆరాధించడం అనేది ఒక స్వభావం. మన యొక్క పూర్ణ శక్తితోటి, పూర్ణ బలముతోటి నీ దేవుడైన ప్రభువుని సేవించాలి అని ద్వితీయోపదేశ కాండంలో మనకి మోషే గారు సెలవిస్తూ ఉంటారు. కాబట్టి ఆత్మతో ఆరాధించడము అనేది స్వభావం అయితే, రెండవది సత్యముతో ఆరాధించడము. సత్యముతో ఆరాధించడం అంటే దేవుని వాక్యము ఏ విధంగా మనల్ని ఆరాధించమని చెప్తుంది, లేదంటే దేవుని యొక్క ఆజ్ఞలు మనకి ఏ విధంగా ఆరాధించమని చెప్పేసి సెలవిస్తుంది. దేవుని వాక్య ప్రకారం ఆరాధించడమే సత్యమైనటువంటి ఆరాధన అవుతుంది. ఉదాహరణకి యోషియా కాలంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఎలాగ ఆరాధిస్తున్నారో మనము గ్రంథం నుంచి పరిశీలిద్దాము. యోషియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం. యోషియా గ్రంథము 29వ అధ్యాయము
13వ వచనంలో ఇలా సెలవిస్తున్నాడు. ప్రభువు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని, తమ హృదయం నాకు దూరం చేసుకొని ఉన్నారు. నేడు ఈ ఈ ప్రవచనం అనేది నేటి క్రైస్తవులకి సరిగ్గా సరిపోతుందండి. చాలామంది ఏం చేస్తా ఉంటారంటే, ఆరాధనకొస్తారు, దేవుణ్ణి ఆరాధిస్తారు. ఎలా ఆరాధిస్తారంటే, వారి యొక్క నోటి మాటలతోటే, పెదవులతోటే ఆరాధిస్తారు. కానీ వారి హృదయం అనేది ఏమవుతుందంటే, దేవునికి దూరంగా ఉంటుంది. కాబట్టి మనం ఆరాధించినప్పుడు మన కాన్సంట్రేషన్ మొత్తము ఆరాధనలోనే ఉంచాలండి. ఆరాధనకు వచ్చిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే, బయట ఉన్నటువంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తా ఉంటారు. ఈరోజు కూలిపోయిందని కొంతమంది, వ్యాపారాలు మానేసుకొనొచ్చారని చెప్పేసి కొంతమంది, ఇలాగా వీటి గురించి ఆలోచిస్తా ఉంటారు. నెహెమ్యా కాలంలో ఏం జరిగిందంటే, విశ్రాంతి దినము ఎప్పుడు గడిచిపోయిద్దా? మన వ్యాపారాలు ఎప్పుడు చేసుకోవాలా? అని జెప్పేసి చాలామంది విశ్రాంతి దినాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నప్పుడు, అక్కడ నెహెమ్యా ఏం చేస్తాడంటే, వీళ్ళు విశ్రాంతి దినాన్ని అపవిత్రం చేస్తున్నారని జెప్పేసి, యెరూషలేము యొక్క ఆ కోట్ ఆ గుమ్మం యొక్క తలుపులన్నిటిని విశ్రాంతి దినాన్ని మూసివేయించాడు. కారణం ఏంటంటే, విశ్రాంతి దినాన అమ్మడం, కొనడం లాంటిది ఏమి జరగకూడదు. వ్యాపారాలు, పనులు వంటివి ఏమి అన్నటువంటి నిర్ణయం తీసుకొని, ఒక మంచి సంస్కరణ అనేది చేస్తాడనమాట. కానీ నేటి క్రైస్తవులు దేవుణ్ణి ఆరాధించడానికి ఆదివారము క్రీస్తు ప్రభువుని తండ్రిని ఆరాధించాలని, క్రీస్తు ప్రభువుని ఆరాధిస్తున్నామని మనం ఎరిగి ఏం చేయాలి? ఆత్మతోటి, మన యొక్క పూర్ణ శక్తితోటి, పూర్ణ ఆత్మతోటి, పూర్ణ బలముతోటి మనము ఆరాధించాలి. మన కాన్సంట్రేషన్ అంతా అంటే మనము యెషయా చెప్పినట్లు నోటి మాటలతో కాకుండగా హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధించాలి. క్రీస్తు ప్రభు కాలంలో ఆనాటి పరిసయ్యులు ఏం చేశారంటే, దేవుని యొక్క ఆజ్ఞల్ని నిరర్ధకం చేస్తూ వాళ్ళు ఆరాధించారు. ఎలాగంటే, తల్లిదండ్రులకి ప్రయోజనకరమైనటువంటి దాన్ని దేవునికి సమర్పిస్తే, అది నువ్వు తల్లిదండ్రులకి ఇచ్చేసినట్లే అని కుర్బాను గురించి చెప్తూ, మీరు దేవుని యొక్క ఆజ్ఞలను నిరర్ధకం చేస్తున్నారు. ఇలా కాకుండగా మీరు దేవుణ్ణి ఆత్మతోటి, సత్యంతోటి ఆరాధించాలని వారికి యెషయా యొక్క ప్రవచనం కూడా గుర్తు చేశాడు. కాబట్టి మనము దేవుణ్ణి ఆత్మతో ఆరాధించాలి. అంటే ఆత్మతో ఆరాధించడం స్వభావాన్ని చూపిస్తున్నప్పటికీ, సత్యముతో ఆరాధించడం అంటే దేవుని వాక్యము ఏ విధంగా మనకు బోధిస్తున్నదో, దేవుని ఆజ్ఞ ఏ విధంగా దేవుని వాక్యము ఎలాగ ఆరాధించాలో మనకు బోధిస్తున్నట్లు మనం సత్యముతో ఆరాధించాలి. అందుకే కీర్తనాకారుడు అంటాడు, 84 అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా అంటాడు. నీ ఆవరణంలో, నీ మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది అని చెప్పేసి అంటాడు. మనము కానీ నేటి క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, ఈ ఆరాధన ఎప్పుడైపోయిద్దా? మన పనులు ఎప్పుడు చేసుకుందామా? అన్న ఆలోచనలోనే ఉంటున్నారు గానీ, దేవుని యొక్క మందిరంలో ఈ ఒక్క దినము గడపడం 1000 దినములు గడపడం కంటే శ్రేష్టమన్న అంశాన్ని వాళ్ళు మర్చిపోతున్నారనమాట. ఆదిమ కాలంలో అపోస్తలులు దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించారో మనం గుర్తెరిగినట్లయితే,
నీరో చక్రవర్తి కాలంలో అండి బయట క్రైస్తవులు అనేవాళ్ళు కనబడితే తీసుకెళ్ళి ఘోరమైనటువంటి హింసలు కలుగజేసి చంపేసేటువంటి వారు. అటువంటి భయంకరమైనటువంటి రోజుల్లో కూడా వారు దేవుణ్ణి ఆత్మతోటి, సత్యంతోటి ఆరాధించారు. ఇంటింటా మాడక మానక కూడుకుంటూ వారు ఇంటింటా రొట్టె విరిచారు. అంటే వారు ప్రతి ఇంట భోజనం చేస్తా, కలుస్తా దేవుణ్ణి ఆరాధించారనే సంగతులు కూడా మనం చూద్దాము. అపోస్తుల కార్యముల గ్రంథము 2 అధ్యాయము 42వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. అపోస్తులు ఎలాగా దేవుణ్ణి ఆరాధించారంటే విశ్వసించిన వారందరూ అంటే అక్కడ బాప్తిసం పొందిన వారందరూ అపోస్తుల బోధ సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. ఎడతెగక అంటే అర్థం ఏంటంటే కంటిన్యూగా లేదంటే మానక ఉన్నారు. కాబట్టి మనము కూడా ఒక ఒక వారం వెళ్లి ఆరాధించి, మరొకసారి మనకు అనుకూల సమయంలో ఎళ్లి ఆరాధించి, అనుకూలం కానప్పుడు మానివేసి, మరలా ఎప్పుడో మనకు గుర్తొచ్చినప్పుడు వెళ్లి ఆరాధించడం అలా కాదండి. అపోస్తులు ఎలా చేశారంటే, వారు అక్కడ బాప్తిసం పొందినటువంటి వారందరూ ఆ 3000 మంది ఆదిమ అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. ఎడతెగక అంటే మానకుండగా కంటిన్యూగా చేస్తా ఉన్నారు. కాబట్టి క్రైస్తవులు అన్నటువంటి ప్రతి వారు ఇది ఉత్తమమైన కార్యమని ఎంచుకొని మనము కూడా మానకుండగా దాన్ని చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ ఈ విధంగా సెలవిస్తాడు. ఏమంటున్నాడంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనాల్లో ఈ విధంగా అంటాడు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడటం మానక ఒకడినొకడు హెచ్చరించుకుంటూ ఆ దినము సమీపించటం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనికొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము అని చెప్పేసి అపోస్తలుడైనటువంటి పౌలు గారు సమాజముగా కూడుకున్నట్టు మానవద్దు. అంటే దేవుణ్ణి ఆరాధించడం మానవద్దు అని చెప్పేసి హెబ్రీయులకి అంటే అక్కడ ఆ పత్రిక రాసుకున్నటువంటి వారికి హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి అప్పుడు ఆ దినము సమీపించిన కొలది అంటే క్రీస్తు ప్రభు యొక్క రాకడ సమీపిస్తున్న కొలది మనము ఏం చేయాలంటే మరి ఎక్కువగా సమాజముగా కూడుకుంటూ లేదంటే ఎక్కువగా ఇంకా దేవుణ్ణి ఆరాధించుటకు కూడుకున్నట్టు మనము ఆత్మతోటి, సత్యముతోటి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. కాబట్టి క్రైస్తవులైనటువంటి వారికి ఉత్తమమైనటువంటి మొదటి కార్యం ఏమిటయ్యా అంటే ఆరాధన. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరాధనలను మానవేయకుండగా ప్రతి ఆదివారమున అపోస్తలులు ఏ విధంగా ఆరాధించారో మనమందరము కూడా అదే విధంగా ఆరాధించడానికి క్రీస్తు ప్రభువు చెప్పినట్లు ఆత్మతోటి, సత్యముతోటి ఆరాధించడానికి మనం ప్రయత్నం చేయాలి. రెండవదిగా మరియ చేసినటువంటి ఉత్తమ కార్యము మనం ఆల్రెడీ చదువుకునే ఉన్నాము. మరియ ఏం చేసిందంటే ప్రభువు యొక్క పాదాల వద్ద కూర్చొని దేవుని వాక్యము వింటూ ఉన్నది. ప్రతి క్రైస్తవుడు చేయాల్సినటువంటి రెండవ ఉత్తమమైన కార్యం ఏమిటయ్యా అంటే దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యాన్ని చదవాలి. లేదా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యం ధ్యానించడం అనేది ఉత్తమమైన కార్యంగా ప్రభువే చెప్పాడు. కాబట్టి దేవుని వాక్యము
చదవడం గురించి మనకి లేఖనాలు ఏం తెలియజేస్తున్నాయి. ప్రకటన రాసినటువంటి గ్రంథము యోహాను అపోస్తుడైనటువంటి యోహాను ప్రకటన రాసినటువంటి గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా చెప్తున్నాడు. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడినటువంటి సంగతులు గైకొన వారందరూ ధన్యులు అంటున్నారు. యోహాను గారు ఏం చెప్తున్నారంటే, ఈ ప్రవచన వాక్యాలు చదువువాడు వాటిని విని వ్రాయబడినటువంటి సంగతులను గైకొనే వారందరూ ధన్యులు అంటున్నారండి. అంటే దేవుని వాక్యాన్ని ఎవరైతే చదువుతారో, లేదంటే దేవుని వాక్యంలో ఉన్నటువంటి సంగతులు ఎవరైతే అర్థం చేసుకుంటారో వీరందరూ ధన్యులు అని చెప్పేసి అంటున్నాడు. మనము ఎందుకు దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి అని చెప్పేసి అంటే, ఆనాడు అపోస్తుల కాలంలోనే అనేకమైనటువంటి అబద్ధ బోధకులు వచ్చారు. అబద్ధ బోధకులు వచ్చారు. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని సరిగా చదివి, పౌలు గారు తిమోతికి రాస్తూ ఏమంటాడంటే, నువ్వు సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించమని చెప్పేసి అంటాడు. అంటే దేవుని వాక్యాన్ని మనము సరిగా విభజించి చదవకపోవడం వల్ల వచ్చే నష్టాలు ఏమిటాయి అంటే, మనము అబద్ధ బోధలోనికి వెళ్తూ ఉంటాము. కాబట్టి అపోస్తులు చేసినటువంటి బోధ దేవుని గ్రంథంలో రాయించాడు. కానీ అందరికీ ఇచ్చింది ఒకటే బైబిల్. కానీ ఈ రోజుల్లో చూసినట్లయితే అందరూ ఒకే బోధ చేస్తున్నారా? లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతాన్ని పట్టుకొని వేలాడుతున్నారు. ఉదాహరణకి రక్షణ విషయంలో కొంతమంది విని విశ్వసిస్తే చాలండి రక్షణ పొందినట్టే అంటారు. మరికొంతమంది ఏమంటారు, ప్రభునామాన్ని బట్టి ప్రార్థన చేస్తే చాలు రక్షింపబడినట్టే అంటారు. మరికొంతమంది ఏమంటారు, మీరు మారు మనసు పొందితే చాలు రక్షణ పొందినట్టే అని చెప్పేసి అంటారు. మరికొంతమంది ఏమంటారంటే, నమ్మి బాప్తిసం పొందాలి అప్పుడే రక్షణ పొందినట్టు అని చెప్పేసి అంటారు. కానీ ఓవరాల్‌గా దేవుని వాక్యం మొత్తం ఏం చెప్తుంది? ఒక వ్యక్తి ఎప్పుడైతే విని, విశ్వసించి, మారు మనసు పొంది, ప్రభువుని నోటితో ఒప్పుకొని, బాప్తిసం పొందినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి రక్షింపబడతాడని ఓవరాల్‌గా చెప్తుందనమాట దేవుని వాక్యము. కాబట్టి దేవుని వాక్యం అనేది మనం సరిగ్గా చదివి అర్థం చేసుకోకపోతే అపోస్తుల యొక్క బోధలో నుంచి మనం తప్పిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువు దేవుని వాక్యము ఎటువంటిది అని చెప్పేసి చెప్తా మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో యేసు ప్రభువుని అపవాది శోధించినప్పుడు ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తినమని చెప్పేసినప్పుడు యేసు ప్రభువు చెప్పినటువంటి సమాధానం ఏంటండి? మనిషి రొట్టె మాత్రం చేత కాదు దేవుని మాట వల్ల జీవిస్తాడు అన్న వాక్య ప్రకారము మనము మనం కేవలం ఆహారం వల్ల మాత్రమే కాదండి, దేవుని వాక్యం వల్ల మనం జీవించాలి. నీ భౌతికమైనటువంటి శరీరాన్ని నీవు పోషించుకోవడానికి నువ్వేం చేస్తున్నావు అంటే భౌతికమైనటువంటి ఆహారం తీసుకుంటున్నావు. ఒక వ్యక్తి ఒక రోజుకి 3 పూట్ల భోజనం చేస్తాడు అతడి యొక్క భౌతికమైనటువంటి శరీరం యొక్క పోషణ నిమిత్తము. అదేవిధంగా మరి ఆత్మ సంగతి ఏమిటి? నీ ఆత్మ జీవించాలంటే నువ్వేం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని మాటలు చదవడం వల్ల ఆ వ్యక్తి జీవిస్తాడు. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడని
దేవుని వాక్యాన్ని సెలవిచ్చిన రీతిగా మనం ఏం చేస్తున్నామంటే దేవుని వాక్యం లేదా దేవుని మాటలు చదువుకోవడం వల్ల, లేకుంటే జీవాహారాన్ని మన ఆత్మకి అందించడం వలన మనము ఆత్మీయంగా జీవిస్తాము. ఏమిటయ్యా జీవాహారం అంటే? దేవుని వాక్యమే జీవాహారము. యేసుక్రీస్తు ప్రభువు బోధించినటువంటి మాటలే జీవాహారము. దేవుని వాక్యమే జీవాహారము. నేనే జీవాహారం అని చెప్పేసి క్రీస్తు ప్రభువు ఏ విధంగా సెలవిచ్చాడో, వాక్యమై ఉన్నటువంటిది దేవుడు క్రీస్తు ప్రభువే కాబట్టి, ఆ వాక్యాన్ని మనం చదవాల్సినటువంటి అవసరము, ధ్యానించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. ఎందుకంటే వాక్యాన్ని మనం సరిగ్గా ధ్యానించకపోతే, మనం పాపం చేయడానికి, పాపంలో పడిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కీర్తనాకారుడు మనకు సెలవిస్తున్నాడు. కీర్తనాకారుడైనటువంటి దావీదు 119 కీర్తనలో ఈ విధంగా మనకు సెలవిస్తున్నాడు. 119 కీర్తన 119 కీర్తన 11వ వచనంలో ఏమంటున్నాడంటే, నీ ఎదుట నేను పాపం చేయకుండగా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను అని చెప్పేసి అంటున్నాడండి. అంటే ఎప్పుడైతే మనము దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటామో, మనము పాపం చేయకుండగా జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పాపలోకంలో మనము ఏ విధంగా జీవించాలనేది తెలుసుకోవాలంటే మనము ఎక్కడికి రావాలంటే దేవుని వాక్యం వద్దకే రావాలి. అందుకే కీర్తన అదే కీర్తనలో 119వ కీర్తన 103వ వచనంలో ఏమంటాడంటే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకును వెలుగై ఉన్నది అని చెప్పేసి కీర్తనాకారుడు రాస్తాడు. ఆ పాదములకు దీపము. మనం ఎప్పుడైనా ప్రయాణించేటప్పుడు మన దగ్గర లైట్ అనేది లేకపోతే మనం ఎక్కడికి యాక్సిడెంట్లు అవ్వచ్చు. ఉదాహరణకి ఒక కార్‌లో గానీ, బైక్‌లో గానీ ప్రయాణం చేసేటప్పుడు మనకి లైట్ లేకపోతే మన యాక్సిడెంట్ అవ్వడానికి కారణం ఉండిద్ది. లేదంటే ఒక వ్యక్తి చీకట్లో ప్రయాణించేటప్పుడు అతని వద్ద వెలుగు ఎలాంటి దీపం లేకపోతే ఏం జరుగుతుందంటే అతడు వెళ్ళి గుంతలో పడడానికి అవకాశం ఉండిద్ది. మనం కూడా దేవుని వాక్యం అనేటువంటి దీపం మన వద్ద లేకపోతే మనము ఈ లోకంలో ఎలా పడితే అలాగ జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. మన పాదాలకి దీపంలాగా ఉంచుకోవాలి. అంటే మనం ఏ మార్గాల్లో ప్రయాణించాలంటే దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞలు ఏ విధంగా మనకు సెలవిస్తున్నాయి. ఆ మార్గంలోనే మనం ప్రయాణించడానికి మనం ప్రయత్నించాలి. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1 అధ్యాయము 23వ వచనంలో దేవుని వాక్యాన్ని అద్దంతో పోలుస్తాడండి. నువ్వు భౌతికంగా ఎంత సుందరంగా ఉన్నావు అనేది నీ స్థితి ఏంటి? ఎలా ఉన్నావనేది చూసుకోవాలంటే అద్దం వద్దకొస్తే మనకు కనబడుతుంది. మరి నువ్వు ఆత్మీయంగా ఎలా ఉన్నావు? విశ్వాసంలో ఉన్నావా? భ్రష్టత్వంలో ఉన్నావా? అని నువ్వు సరిగ్గా తెలుసుకోవాలంటే నువ్వు రావాల్సింది ఎక్కడికంటే దేవుని వాక్యం వద్దకు రావాలి. అవునండి. కాబట్టి ఎవరిదో వాయిస్ వస్తుందండి. స్పీకర్ పెట్టారు చూసుకోండి. ఓకే బ్రదర్. కాబట్టి దేవుని వాక్యం అనేది అద్దం వంటిది. మన యొక్క ఆత్మీయ స్వరూపం అనేది, మన జీవితం అనేది ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవాలంటే, మనం రావాల్సింది ఎక్కడికంటే దేవుని వాక్యం వద్దకు రావాలండి. కాబట్టి వాక్యం అనేది మన పాదములకు దీపం వంటిది. మన ఆత్మీయ స్వరూపం చూసుకోవడానికి
అద్దం వంటిది. ఇంకా దేవుని వాక్యము జుంటి తేనె వంటిదని జెప్పేసి ఇదే కీర్తనలో కీర్తనాకారుడు రాస్తాడు. మన యొక్క నాలుక మీద దేవుని మాటలు ఒక తేనె తేనెలాగే ఉంటుంది. తేనె ఎంత తియ్యగా ఉంటుందో, దేవుని వాక్యం కూడా దేవుని మాటలు కూడా అంత తియ్యగా ఉంటాయి అని మనకి సెలవిస్తున్నాడు. యిర్మీయా గ్రంథంలో దేవుని వాక్యము సుత్తి వంటిదని జెప్పేసి సెలవిస్తాడండి. యిర్మీయా గ్రంథం 23 అధ్యాయం 29 వచనము నా మాట అగ్ని వంటిది కాదా? బండను పగలగొట్టే సుత్తి వంటిది కాదా? అని జెప్పేసి దేవుడు సెలవిస్తాడు. ఎంతటి ఎంతటి కృతి ఎంత కఠిన హృదయులైనా కానీ దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుందంటే వారి యొక్క కఠిన హృదయాలను పగలగొట్టిద్దండి. ఇంకా చాకలి వాని సబ్బు వంటిదంటాడు. దేవుని వాక్యము మనం చదువుతున్నప్పుడు మన పాపాలు తెలుసుకున్నప్పుడు ఆ పాపాలను కడిగి వేసుకోవడానికి ఏం చేయాలన్న మార్గనిర్దేశము దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నది. కాబట్టి క్రైస్తవులకి ఉత్తమమైన పనేంటంటే మనము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, చదువుతూ ఉండాలి. అందుకే యేసు ప్రభువు మరియ పాదాల వద్ద కూర్చొని యేసు ప్రభువు చెప్తున్నటువంటి వాక్యం వింటున్నప్పుడు మరియ వచ్చి ఆమెని సహాయం కోరినప్పుడు మరియ ఉత్తమమైన కార్యమే ఎంచుకున్నదని జెప్పేసి ఎందుకు చెప్పాడంటే ఇందుకే చెప్పాడు. కాబట్టి క్రైస్తవులైనటువంటి మనమందరము కూడా ఉత్తమమైన దానిగా దేవుని వాక్యము ఎంచుకొని దాన్ని చదవాల్సినటువంటి అవసరము, ధ్యానించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. మూడవదిగా క్రై క్రైస్తవులైనటువంటి ప్రతి వ్యక్తి చేయాల్సినటువంటి అవసరం ఏంటంటే మరొక ఉత్తమమైన కార్యం ఏంటంటే మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము. మనందరికీ తెలిసినటువంటి అంశమే. ఏమంటాడంటే యేసు ప్రభువు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. అవునా? సువార్త ప్రకటించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క క్రైస్తవుడి మీద ఉంది. ప్రతి ఒక్క విశ్వాసం మీద ఉంది. ఎందుకంటే దీన్ని ఉత్తమమైన కార్యంగా మనం ఎంచుకోవాలండి. ఎందుకంటే అపోస్తలుల బోధ లేకుంటే ఈ రక్షణ వాక్యము అనేది ఈ కృపా వాక్యము గాని, రక్షణ వాక్యం గాని మనకి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎక్కడో యెరూషలేములో ఆదిమ సంఘములో మొదలైనటువంటిది ఈ సువార్త మన వరకు వచ్చిందంటే ఎంతమంది ప్రాణత్యాగం చేసుంటారు. ఎంతమంది ఎన్నో శ్రమలు పడుంటారు గదా! ఎన్నో శ్రమలు పడితే గాని, ఎంతో కష్టపడితే గాని, ఎందరో మిషనరీలు వారి యొక్క జీవితాలను త్యాగం చేస్తే గాని సువార్త అనేది మన వద్దకు రాలేదండి. అవునా? అపోస్తలులు అపోస్తలుల్లో 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి తోమా గారు మన భారతదేశానికి వచ్చి మొదటి శతాబ్దంలోనే మనకు సువార్త ప్రకటించారని చెప్పేసి మన చరిత్రక ఆధారం ఉన్నప్పటికీ అంటే సువార్త ప్రకటించాల్సినటువంటి బాధ్యత ఒక అపోస్తలుల మీదే ఉన్నదా? లేదండి. యేసు ప్రభువు ఆజ్ఞిస్తున్నాడు. ఏమని? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సర్వలోకము సర్వ సృష్టి. సర్వ సృష్టి అంటే ప్రపంచం మొత్తంకి నలుమూలలకి వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పేసి దేవుని యొక్క ఆజ్ఞ ఇస్తున్నాడు. మనము నలుమూలలకి వెళ్ళలేకపోవచ్చు. కానీ మనం కనీసం మన ఇరుగు పొరుగు వారికైనా దేవుని యొక్క సువార్తను మనం ప్రకటిస్తున్నామా? మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే సువార్త ప్రకటించేటువంటి వారి యొక్క పాదాలు సుందరమైనవి అని చెప్పేసి అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో ఈ విధంగా అంటున్నాడండి. ఒకసారి చదువుదామండి ఆ మాట. రోమీయులకు రాసినటువంటి పత్రిక
10వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు. ప్రకటించు ప్రకటించువారు పంపబడిన ఎడ్ల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నవి అని చెప్పేసి అంటున్నాడండి. సువార్త ప్రకటించడం సువార్త ప్రకటించేటువంటి వారి యొక్క పాదాలు లేక కాళ్ళనేవి ఎంతో సుందరమైనవి, అందమైనవి అని చెప్పేసి పౌలు గారు రాస్తున్నాడు. సువార్త ప్రకటించడం ఒక ఉత్తమమైన కార్యం అయితే, ఉత్తమమైన వాటిని ప్రకటించమని చెప్పేసి, ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించమని అపోస్తలుడైనటువంటి పౌలు గారు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని లేదా సువార్తని ప్రకటించడం ఒక క్రైస్తవుడి యొక్క ఉత్తమమైన కార్యంగా ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే సువార్త అనేది నశించిపోయే వారికి వెర్రితనం కానీ, రక్షింపబడుతున్నటువంటి మనకి ఎలా ఉంటుందంటే అది దేవుని శక్తి అండి. మీరు ఒక మాటే చెప్తారు కానీ ఆ మాట వారి యొక్క హృదయాన్ని పట్టుకున్నప్పుడు వారు క్రీస్తు ప్రభువునందు విశ్వసించి వారి యొక్క మనసు మార్చుకొని నమ్మే బాప్తిసం పొందినప్పుడు ఒక వ్యక్తిని, ఒక ఆత్మను మనం సంపాదించిన వారం అవుతాము. కాబట్టి సువార్త ప్రకటించాల్సినటువంటి ఇది బాధ్యత మాత్రమే కాదు, ఉత్తమమైనటువంటి కార్యమే. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు పేతురు గారితోటి నన్ను వెంబడించండి, నేను నిన్ను మనుషులను పట్టే జాలరుగా చేస్తానని చెప్పేసి క్రీస్తు ప్రభు సెలవించాడు. ఒక్క పేతురును మాత్రమే కాదండి, క్రీస్తు ప్రభువును వెంబడించిన మనల్ని కూడా యేసుక్రీస్తు ప్రభు ఆ విధంగానే చేయడానికి సమర్థుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన యొక్క మరొక విధిగా దేవుని యొక్క సువార్తను ప్రకటించడము, రక్షణ సువార్తను ప్రకటించడము మన యొక్క ముఖ్య అవసరమై ఉన్నది. ఇదొక ఉత్తమమైన కార్యమై ఉన్నది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో పౌలు గారు ఈ విధంగా అంటారండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో, మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించును. ఆయన ద్వారానే మనము ఉభయములము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధి చేరగలిగి ఉన్నామని చెప్పేసి సెలవిస్తున్నాడు. సమాధానకరమైనటువంటి సువార్త ఏమిటయ్యా అంటే, అన్నిలో లేదు, యూదులో లేదు, అందరూ ప్రభువు యొక్క సంఘమందు అందరూ సమానమే. ఇంతకుముందు యూదులకి ధర్మశాస్త్రం ఉన్నప్పుడు సువార్త అనేది, లేదంటే దేవుడు అనేది మాకు మాత్రమే చెందినవాడు, అన్యులకు దేవుడు చెందలేదు అన్న అహంభావంతో ఉండేవారు. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడంటే ధర్మశాస్త్రాన్ని అంతటినీ అనుసరించి, ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకు ఆయన ధర్మశాస్త్రాన్ని అంతా అనుసరించి శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి మరలా 3వ దినాన తిరిగి లేచాడు. సువార్త అంటే ఇదేనండి. 1 కొరింథీ పత్రికలో పౌలు గారు మనకు తెలియజేస్తాడు. ఏంటయ్యా సువార్త అంటే, యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణము, సమాధి, పునరుత్థానమే సువార్త అని చెప్పేసి ప్రకటించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ధర్మశాస్త్రాన్ని సిలువలో మేకులతో కొట్టి దాన్ని తీసివేయడం వల్ల, దాని మీద ఉన్నటువంటి చీవ్రతను తీసివేయడం వల్ల ఇప్పుడు యూదుడు లేదు, అన్యుడు లేదు, అందరూ సంఘంలో సమానమే. కనుక దీన్ని సమాధానకరమైనటువంటి సువార్తగా ప్రకటించాడనమాట పౌలు గారు.
సరే. సమయము అయిపోవస్తుంది. కాబట్టి ఇంకొక అంశం చెప్పుకొని ఇంకొక ఉత్తమమైనటువంటి కార్యం చెప్పుకొని మనం ముందుకు కొనసాగుదాము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా అంటాడు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడునూ అతిశయపడ వీలులేదు. మరియు వాటి యందు మనము నడుచుకున్న వలననే దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామని చెప్పేసి పౌలు గారు ఎఫెసీయులకు పత్రిక రాస్తున్నాడండి. మనము ఇంతకుముందు చదువుకున్నాము. లోతు భార్య ఏం చేసిందండి? రక్షణ పొందినప్పటికీ ఆమె కొనసాగలేకపోయింది. కాబట్టి మనం పొందిన రక్షణని కొనసాగాలి. అపోస్తలుడైన పౌలు గారే రక్షణ గురించి మీరు పొందినటువంటి రక్షణని భయంతోటి, వణుకుతోటి కొనసాగించమంటాడు. మనము ఏ విధంగా రక్షించబడుతున్నామంటే క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ద్వారా విశ్వాసం విని విశ్వసించి మారుమనసు పొంది బాప్తిసం పొందడం వలన మనం రక్షించబడుతున్నాము. ఇది ఇందులో మనం అతిశయపడడానికి ఏం లేదండి. ఇది కేవలము దేవుని యొక్క కృపచేతే మనము రక్షించబడుతున్నాము. అబ్రహాము దేవుని నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. అది అబ్రహాము యొక్క విశ్వాసం అయితే మనము అబ్రహాము కలిగినటువంటి విశ్వాసం ద్వారా క్రీస్తు ప్రభువునందు విని విశ్వసించి బాప్తిసం పొందినప్పుడు మనము రక్షణలోనికి నడిపించబడుతున్నాము. అయితే ఈ రక్షణ అనేది దేవుని యొక్క కృప వలన మాత్రమే మనకు కలిగింది. కాబట్టి మనం అతిశయపడడానికి వీలు లేదు. ఎందుకంటే మనం చేస్తున్నది ఏం లేదు. మనం రక్షింపబడ్డామంటే, మన పాపాలు క్షమించబడుతున్నాయంటే అది కేవలం దేవుని కృపే. కాబట్టి రక్షణ పొందిన మనం అందరం చేయాల్సిన పని ఏంటయ్యా అంటే దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలను చేయుటకై అనే పదాన్ని ఉపయోగించాడు. సత్క్రియలు అంటే నీతి కార్యాలు, మంచి పనులు చేయడానికి దేవుడు మనల్ని ముందుగా ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే రక్షణని భయంతో, వణుకుతో కొనసాగిస్తూ మనకు సాధ్యమైనంత మటికి సత్క్రియలు మనం చేయాలండి. ఎందుకంటే సంఘమందు సత్క్రియలు చేయడం ద్వారా మనం తండ్రిని మహిమపరుచుతున్నాము. కాబట్టి మనం పొందినటువంటి రక్షణని విశ్వాసంతో కొనసాగిస్తూ సత్క్రియలు చేయడం ద్వారా మనం దాన్ని కొనసాగిస్తున్నాము. కాబట్టి సత్క్రియలు చేయడం అనేది, లేదంటే మనం పొందిన రక్షణ కొనసాగించడం అనేది మరొక ఉత్తమమైనటువంటి కార్యముగా మనం భావించి మనం మరణ పర్యంతం వరకు కూడా మనం పొందినటువంటి రక్షణని కొనసాగించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. చివరిగా చేయాల్సినటువంటి ఉత్తమ కార్యము అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో ఈ విధంగా మనకి తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకోండని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నానని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలయ్యా అంటే మన యొక్క శరీరము దేవునికి సజీవ యాగంగా సమర్పించాలి. ఒక బలిలాగా మన యొక్క శరీరాన్ని దేవునికి సమర్పించాలి. పాత నిబంధనలో అనేక జంతువు బలులని సమర్పించి వారి పాపాలను కడిగి వేసుకున్నట్లు మనము దేవుని కొరకు నీతిగా జీవించడం ద్వారా మన యొక్క శరీరాలని క్రీస్తు ప్రభువుకి లేదా దేవునికి ఒక సజీవ యాగముగా మనం దేవునికి సమర్పించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. తిమోతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాల్లో
ఈ విధంగా మనకి పౌలు గారు తెలియజేస్తారండి. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 4 అధ్యాయము 6-7 వచనాల్లో నేనిప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలం సమీపమై ఉన్నది. మంచి పోరాటం పోరాడితిని. నా పడు నా పరుగు కడముట్టించితిని. విశ్వాసము కాపాడుకుంటిని అనే మాటలు పౌలు గారు ఉపయోగిస్తారండి. అంటే మన శరీరాల్ని దేవునికి సజీవ యాగంగా అర్పించడం ఒక మంచి పోరాటము. పౌలు గారు ఏమంటాడంటే, నేనిప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను. దేవునికి ఒక అర్పణలాగా నన్ను నేను సమర్పించుకున్నాను. కాబట్టి పౌలు గారు ఏ విధంగా మనకి మాదిరిగా నడిచాడో, మనం కూడా పౌలు అంటాడండి. ఏమంటాడంటే, నేను క్రీస్తు ప్రభువుని పోలి నడుచుకుంటున్నాను కాబట్టి, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని మనకి సెలవిస్తా ఉంటాడు. కాబట్టి మనం మన శరీరం ద్వారా పాపం చేయకుండగా నీతిగా జీవించడం ద్వారా మన యొక్క శరీరాల్ని దేవునికి సజీవ యాగంగా సమర్పించబడాలి. అప్పుడే మనము మంచి పోరాటం పోరాడి మన పరుగును ముట్టించినప్పుడు పౌలు గారి వల్లే మనం కూడా మన కోసం నీతి కిరీటం దాచబడి ఉన్నదని చెప్పేసి మనము ధైర్యంగా చెప్పుకోవచ్చు. కాబట్టి మనం సజీవ యాగంగా మన శరీరాలను సమర్పించుకోవాలంటే మనం చేయవలసినటువంటి పని ఏంటయ్యా అంటే కొలసీలకు రాసినటువంటి పత్రిక 3 అధ్యాయము 12 వచనంలో ఈ మాటలు మనకు తెలియజేస్తాడండి. మనము ధరించుకోవాల్సినటువంటి కొన్ని అంశాలు మనకు పౌలు గారు తెలియజేస్తున్నాడు. 3 అధ్యాయము 12 వచనంలో కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియనైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతాన్ని మనం ధరించుకొని క్రీస్తు ప్రభువుకి మన శరీరాల్ని సజీవ యాగంగా మనం సమర్పించుకోవాలండి. మనం అంతకుముందు ఆల్రెడీ చదువుకున్నాము. మన శరీరంలో చంపివేసుకోవాల్సినటువంటి వాటిని, విసర్జించాల్సినటువంటి వాటిని, అనుసరించకూడనటువంటి వాటిని గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఇక్కడ పౌలు గారు మన శరీరం మందు మనం బ్రదర్ మీ వాయిస్ వినిపించట్లేదు. వినిపించట్లేదండి. ఒకసారి లెఫ్ట్ అయి జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఆన్ హలో చేయండి. వినిపిస్తుంది. ఓకే ఓకే అయిపోయింది బ్రదర్. కాబట్టి మనం ఏం చేయాలంటే మన శరీరం మందు జాలి కలిగినటువంటి మనసుని, దయాళత్వాన్ని, వినయాన్ని, సాత్వికం అంటే దేవుని ఆజ్ఞలను పాటించేటువంటి మనసు, దేవుని ఆజ్ఞలన్నిటిని పాటించడం అన్నమాట. దీర్ఘశాంతాన్ని ధరించుకొని మన యొక్క శరీరాల్ని దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోవడం అనేది ఉత్తమమైనటువంటి కార్యంగా భావిస్తూ, ఉత్తమమైన కార్యంగా మనం మొదట చేయాల్సింది ఏంటంటే దేవుణ్ణి ఆత్మతోటి, సత్యంతోటి ఆరాధించాలి. రెండవది దేవుని వాక్యము చదివి ధ్యానించాల్సినటువంటి అవసరం ఉన్నది. మూడవది క్రీస్తు ప్రభు యొక్క రక్షణ సువార్తని సర్వలోకానికి ప్రకటించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నదని గుర్తెరుగుతూ, అదేవిధంగా మనం పొందినటువంటి రక్షణను కొనసాగిస్తూ, సత్క్రియలు చేస్తూ, మనం పొందినటువంటి రక్షణను భయంతోటి, వణుకుతో కొనసాగించాలి. అదేవిధంగా దేవునికి సజీవ యాగంగా మన శరీరాలను సమర్పించుకున్నప్పుడు సమర్పించుకోవడం అనేవి ఇవన్నీ ఉత్తమమైన కార్యాలుగా ఎంచుకొని
మనము ఆ విధంగా జీవించాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ, ఇప్పటి వరకు ఓపికతో విన్నటువంటి మీ అందరికీ క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ, ఈ వాక్యాన్ని, ఈ అంశాన్ని కూడా ఇంతటితోటి ముగిస్తున్నానండి. థాంక్ యూ. వందనాలు అందరికీ.